మేము 2026 సంవత్సరం జనవరి నెలలో కృష్ణేశ్వరాలయాన్ని దర్శించుకున్నాం. ఈ కృష్ణేశ్వరాలయం ప్రత్యేకత ఏంటంటే ఇది జ్యోతిర్లింగం. ఇది ఔరంగాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఔరంగాబాద్ని సంభాజీనగర్ అని కూడా అంటున్నారు. ఈ ఆలయానికి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఎల్లోరా కేవ్స్ కూడా ఉన్నాయి. ఇది కృష్ణేశ్వరుడు అంటే కరుణామయుడు అని అర్థం. అంటే ఇక్కడ శివుడు కరుణామయుడిగా వెలిసినటువంటి స్థానం. మామూలు శివలింగానికి జ్యోతిర్లింగానికి తేడా ఉంది. మామూలు శివలింగం అంటే ఎవరో శిల్పులు తయారు చేసిన దాన్ని మహాత్ములు ఎవరో గుళ్ళో ప్రతిష్ఠ చేస్తే దాన్ని మనం పూజిస్తాం. కానీ జ్యోతిర్లింగం అంటే స్వయంభూలింగం. అంటే పరమశివుడు స్వయంగా లింగరూప ధారణ చేసిన దాన్ని జ్యోతిర్లింగం అంటాం. జ్యోతి అంటే ప్రకాశం, లింగం అంటే శివుని యొక్క స్వరూపం. మొత్తం 12 జ్యోతిర్లింగాలు డీటెయిల్స్ ఏంటంటే సోమనాథు, నాగేశ్వరు, భీమాశంకరు, త్రయంబకేశ్వరు, కృష్ణేశ్వరు, బైద్యనాథు, మహాకాళేశ్వరు, ఓంకారేశ్వరు, కాశీ విశ్వనాథు, కేదార్నాథు, రామేశ్వరం అండ్ శ్రీశైల మల్లికార్జున స్వామి. ఈ ఆలయంలోనూ పురుషులు దర్శనానికి గర్భాలయంలోకి ప్రవేశించేటప్పుడు షర్ట్లు బనీన్లు తీసేయాలి. గర్భాలయంలో మనం జ్యోతిర్లింగాన్ని తాకవచ్చు. దైవశక్తిని ఎటువంటి అవరోధం లేకుండా గ్రహించడానికి ఇలాగ పైన ఏ ఆచ్ఛాదన లేకుండా దర్శించుకోవడం ఉత్తమం అని కొన్ని ఆలయాల్లో ఇటువంటి నియమాలు పాటిస్తారు. అయితే పంచి కట్టుకోవాలి, లేకపోతే దోవత కట్టుకోవాలి, ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మన ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళొచ్చు, షర్ట్ తీసేసి దర్శనం చేసుకోవచ్చు. ఇక స్త్రీల మాటకు వచ్చేటప్పటికి చీర కానీ, కుర్తా పైజమా కానీ, అటువంటి ఏ డీసెంట్ డ్రెస్ ఏదైనా సరే వేసుకుని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి ఒక విశిష్టమైనటువంటి కథ ఉంది. అది శివపురాణంలోనూ పద్మపురాణంలోనూ కూడా ఉంది. ఈ ప్రాంతంలో సుధర్మ అనే బ్రాహ్మణ పండితుడు, అతని భార్య సుదేహ నివసిస్తూ ఉండేవారు. ఆ సుదేహకి పిల్లలు పుట్టరు. ఆవిడకి పిల్లలు పుట్టే యోగం లేదని జ్యోతిష్కులు చెప్తారు. కానీ సుదేహకి పిల్లలంటే ప్రాణం. అందుకని ఆవిడ తన చెల్లెలు గుష్మని వివాహం చేసుకోమని భర్తని కోరుతుంది. ఆమె కోరిక మేరకు సుధర్మ గుష్మను వివాహం చేసుకుంటాడు. ఆ గుష్మ మహాశివభక్తురాలు. ఆమె ప్రతిరోజు మట్టితోటి 101 శివలింగాలని తయారు చేసి వాటికి పూజ చేసి వాటన్నిటిని కూడా చెరువులో విసర్జన చేస్తూ ఉంటుంది. ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆవిడకి ఒక బాలుణ్ణి ప్రసాదిస్తాడు. ఆ గుష్మ కుమారుడు పెరిగి పెద్దోడవుతాడు. అతనికి వివాహం కూడా అయిపోద్ది. ఇదంతా చూసి సుదేహకి అసూయ కలుగుద్ది. ఒకరోజు ఆ బాలుడు నిద్రిస్తున్నప్పుడు సుదేహ అతన్ని చంపేసి అతని శవాన్ని ఈ గుష్మ రోజు ఏ చెరువులో అయితే శివలింగాల్ని విసర్జన చేస్తుందో అదే చెరువులో పడేస్తుంది. ఈ విషయం తెలిసి ఇంట్లో అందరూ కూడా గగ్గోలుగా ఏడుస్తూ ఉంటారు. కానీ గుష్మ మాత్రం అదేమీ పట్టించుకోదు. రోజులాగే శివుడికి పూజ చేసి శివలింగాల్ని విసర్జన చేయడానికి అని చెప్పి చెరువు దగ్గరికి తీసుకెళ్తుంది. విసర్జన చేస్తుండగా శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ బాలుని బ్రతికిస్తాడు. అప్పుడు ఆమె యొక్క కుమారుడు ఆ చెరువులోంచి ప్రాణాలతో బయటకు వస్తాడు. శివుడు గుష్మకి సుదేహ చేసినటువంటి ఘాతుకం గురించి చెప్పి తన త్రిశూలంతో సుదేహకు శిరచ్ఛేదం చేస్తానంటాడు. కానీ గుష్మ తన అక్క అయినటువంటి సుదేహని క్షమించమని శివుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఆమె యొక్క భక్తికి వినయశీలతకి మెచ్చి గుష్మని ఏదైనా కోరుకోమంటాడు. శివుణ్ణి అక్కడే కొలువుండమని గుష్మ ప్రార్థిస్తుంది. ఆమె కోరిక మేరకు శివుడు అదే చోట జ్యోతిర్లింగంగా వెలుస్తాడు. అందుకనే ఈ ప్రాంతానికి గుష్మ కోరిక మేరకు వెలిశాడు కాబట్టి గుష్మేశ్వర్ అనే పేరు వచ్చింది. అదే పేరు కాలక్రమేణా రూపాంతరం చెంది కృష్ణేశ్వర్గా మారింది. ఈ ఆలయ చరిత్ర చూస్తే దీన్ని మొట్టమొదట 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించారు. ఆ తర్వాత మొఘలులు, ఢిల్లీ సుల్తాన్లు,
అనేక సార్లు దండయాత్రలు చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆఖరిగా తర్వాత 18వ శతాబ్దంలో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ దీన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయం ఎర్రరాతితో కట్టబడినటువంటి అత్యంత సుందరమైనటువంటి ఒక శివాలయం. ఈ ఆలయ శిఖరం మీద దశావతారాల శిల్పాలు, ఇంకా ఎన్నో అత్యంత మనోహరమైనటువంటి సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ప్రతి శిల్పం కూడా ఎంతో నైపుణ్యంతో అద్భుతంగా చెక్కబడింది. ఈ ఆలయం ఒక అద్భుతమైనటువంటి చారిత్రక కళా సంపద. ఈ కృష్ణేశ్వరాలయం వెబ్సైట్ అడ్రస్సు www.krishneshwaritemple.com. మనం పూజలు, అభిషేకాలు ఆన్లైన్లో అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. వీకెండ్స్లో మాత్రం కొంచెం మార్పులు ఉంటాయి. పండుగల్లో అంటే మహాశివరాత్రి, వినాయక చవితి, దసరా లాంటి రోజుల్లో 24 గంటలు ఈ గుడి తెరిసే ఉంటుంది.